సమస్యనా? నమస్తే. చంద్రశేఖర్ మీకేమైతారన్న? చంద్రశేఖర్ మా ఓన్ బ్రదర్. కోలే చంద్రశేఖర్. ఆ! తను ఇక్కడ బీడీఎస్ కంప్లీట్ చేసి ఆ! ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలైంది యూఎస్‌కెళ్ళి? తను వెళ్ళి 2.5 ఇయర్స్ అయిపోయింది దాదాపు అయితే. ఆ! ఎలా ఉంటాడు అసలు యూఎస్‌లో ఉన్నప్పుడు? ఏమైనా చెప్పడం జరిగిందా? ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్న ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే తను లైక్ ఇక్కడ మాస్టర్స్ చేసి మా గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా అయితే తను స్టడీస్ మీదనే ఫోకస్ చేశాడు మొత్తము. తన మాస్టర్స్ ఇమీడియట్గా అయిపోయిన తర్వాత నేను పార్ట్ టైం చేసుకుంటాను అంటే ఇది ఫుల్ టైం అప్లై చేశాడు అనమాట. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. అప్పటి వరకు కొద్దిగా పార్ట్ టైం చేసుకుంటాడని మాకు చెప్పాడు అనమాట. సో రీసెంట్గా అయితే ఆయన అక్కడ సిట్యువేషన్ కొద్ది స్టూడెంట్స్ ఇట్లా వచ్చిన వాళ్ళు చాలా స్టూడెంట్స్ అక్కడ ఇండియా నుంచి వస్తున్నారు, ఇక్కడ జాబ్స్ అసలు లేవు అలాంటివి నాకు చెప్పాడు ఇన్ఫర్మేషన్. సిట్యుయేషన్ అయితే బాగాలేదు అది ఇది అని అయితే చెప్పిండు. ఎప్పుడైనా ఇండియాకి తిరిగి వస్తాను, ఇక్కడ ఉండలేను, ఇక్కడికి వచ్చి ఏదో చేసుకుంటాను చెప్పడం జరిగింది అన్నాడు. అంటే ఇండియాకి తను వెళ్ళింది అయితే ఒక గోల్ మీద ఏంటంటే ఒకటి ఏదన్నా దాడికి పోయి సాధిస్తాను నా ఓన్ గా, నేను ఏదైనా గెట్ ఆన్ అయ్యి నాకు ఫుల్ టైం జాబ్ అక్కడ వచ్చి ఏదన్నా మంచిగా సెట్ అవుతా అనే ఉద్దేశంతోనే తన కాలం మీద తన సొంతం కృషి కృషితోని చేసుకుందామనే వెళ్ళిండు. ఇట్లా అవుతుందని సడన్ గా మాకు ఫ్రైడే అక్కడ ఫ్రైడే నైట్ 8:30కి అయింది ఇన్సిడెంట్. మాకు ఇక్కడ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 10 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు ఫోన్స్ అంటే ఆ రోజు చనిపోకముందు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంత ముందు రోజే నాకు కాల్ చేశాడు. అంటే క్యాజువల్ కాల్ రెగ్యులర్ గా చేస్తుంటారు. రెగ్యులర్ గా అయితే మా మదర్ వీడియో కాల్ రెగ్యులర్ గా మాట్లాడుతుంటది. సో మాకు కూడా లైక్ 2 days కి 3 days కి అయితే పక్కా చేస్తాడు. లాస్ట్ నైటే చేశాడు. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు అంటే క్యాజువల్ టాక్ అయింది. సరే నేను తర్వాత చేస్తాను పెట్టేసి అంతే. అంతకుముందు దసరా రోజు మేము వీడియో కాల్ కూడా మాట్లాడినాం మా బ్రదర్ తోని. మొత్తం మేము పూజలు అన్ని చేస్తాం. దసరాకి పెద్ద పండుగ, అంత వాహన పూజలు, ఇంటి పూజలు అన్ని చేస్తాము. ఆ రోజు మొత్తం వీడియో కాల్, లాస్ట్ ఫైనల్ వీడియో కాల్ అదే అతనితోని. దసరా రోజు మా బ్రదర్, మా వైఫ్, మా మదర్ అందరూ వీడియో కాల్ ఆ రోజు మాట్లాడండి ఆయన లాస్ట్. మరి ఆయన చెప్తున్నారా ఎందుకు కావాలనే చేశారని చెప్తున్నా అక్కడ ఉన్న అధికారులు అక్కడ అయితే మనకి వాళ్ళైతే ఏం చెప్పట్లేవు. పోలీసు డిపార్ట్మెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు క్లూ. ఇన్ని 2-3 days అయింది ఇన్సిడెంట్ అయ్యి. మాకు ఒక్క ఫుటేజ్ కానీ అక్కడ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని మాత్రం వాళ్ళు రివీల్ చేయట్లేదు. అదే మాకు చాలా బాధాకరమైనది. ఎందుకంటే మా బ్రదర్ చాలా టాలెంటెడ్ పర్సన్. చాలా స్టడీస్ లా కానీ చిన్నప్పటి నుంచి స్టడీస్ లా కానీ డాక్టరేట్ ఆయన బీడీఎస్ డెంటల్ డాక్టర్ చేసిండు. అక్కడ కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంత టాలెంటెడ్ పర్సన్ ఆయన ఎట్లా అయింది అనేది మాకు తెలుసుకోవాలని ఉంటది. కానీ వీళ్ళు అక్కడ మాత్రం వాళ్ళు ప్రాసెస్ అవుతుంది, అది ఫినరల్ ప్రాసెస్ అవుతుంది. కానీ లైక్ ఎలా అయింది అనేది మాత్రం మాకు ఇక్కడ క్లూ ఇవ్వట్లేదు, ఫుటేజ్ ఇవ్వట్లేదు. ఇండియన్ అధికారులు అని చెప్పడం జరుగుతుంది. మీతో మాట్లాడారా? ఇండియన్ కాన్సులేట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మాకు కాల్ వచ్చింది. అక్కడ అప్డేట్ అయిన తర్వాత మన ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఇమిగ్రేషన్ నుంచి కాల్ వచ్చింది. అయితే అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాతనే లైక్ ఎన్ఓసి అవంతా అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే వీళ్ళు ఇమిగ్రేషన్కి ఓకే అని మాకు చెప్తారని కాల్ వచ్చింది. ఎన్ని రోజులు పట్టిద్దంట చంద్రశేఖర్ బాడీ? అది ఇప్పటికైతే 10 days అన్నారండి. మాకు ఎప్పుడు వస్తుందో మేము మొన్న నుంచి చాలా బాధపడుతున్నాం. అసలు మా మదర్ అయితే తను రోజు వీడియో కాల్, చిన్న కొడుకు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. మేము మా చిన్న తమ్ముడు ఇంట్లో వాడు లేకుంటే మేమైతే అసలు అది ఆ ఊహనే అసలు మాకు ఊహించుకోలేకపోతున్నాం లేడు అనేది. అసలు ఆ ఫోటో అట్లా చూస్తేనే మొన్న మాట్లాడి అట్లన్నా ఇట్లన్నా అది ఇట్లా చేద్దాం, అక్కడికి వచ్చినాక ఇట్లా అది అన్ని మాట్లాడినవాడు. మాకు అట్లా ఫోటో చూస్తే అసలు మాకు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఇంట్లోనే ఇట్లా అమెరికాకి వెళ్ళింది తన ఒక పేరు సంపాదించడం కోసం, తన క్యాపబిలిటీ. బట్ ఇలా జరిగిద్దని పక్క దేశంలో ఎక్కడ మనం ఊహించాం. బట్ దానికి కాల కారణాలు అంటే అమెరికా అనేది ఒక ఎప్పుడు సేఫ్ దేశం అంటగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలా జరిగిందంటే ప్రభుత్వం తప్ప అని అనుకోవచ్చు అక్కడ మనం? ఏమో అండి, అమెరికాని సేఫ్ అని అయితే
ఎవరు అంటూ అన్నారో ఉంటారు తెలియదు. చాలా మంది. మన తెలుగు ప్రజలు దుబాయ్ ఎక్కువ ఉంటారు దుబాయ్ కదా. కొద్దిగా సేఫ్ అండి. ఆ! అమెరికా, యూఎస్ఏ మాత్రం అసలు సేఫ్ కాదు. హ్మ్. కాకపోతే అది పెద్ద కంట్రీ, హ్మ్. ఆపర్చునిటీస్ కొద్దిగా ఉండొచ్చు కానీ హ్మ్. అది సేఫ్ అయితే అస్సలు కాదండి. హ్మ్. మా బ్రదర్ అసలు ఎంత ఆహ్, గట్టి మనిషి అంటే ఎంత ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయనకి ఎక్కువ. ఆయనకి హ్మ్. పట్టుదల ఎక్కువ. ఆయననే అట్లా అది చేసేసిండంటే వాడు హ్మ్. అంటే ఇండియన్స్ పైన కొన్ని గొడవలు అవ్వటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇండియన్స్ పైన అంటున్నారు చాలా మంది అక్కడ. ఇండియన్స్ పైనే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ మాత్రం హ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకెక్కువైతున్నాయి. ఈ స్టూడెంట్స్ పైన అటాక్స్. ఇంతకుముందు గూడా చాలా అయినాయి. రీసెంట్‌గా గూడా ఇక్కడ హ్మ్. మహబూబ్‌నగర్‌లో అవును. ఒక అబ్బాయిదయింది. అవును. మళ్ళా నిన్న 2 డేస్ బ్యాకే 50 ఇయర్స్ హ్మ్. అతన్ని మళ్ళా షూటింగ్‌లో చంపేశారు. ఆ! సో, ఈ అటాక్స్ అన్నయి మన ఇండియన్స్ పైన అయితున్నాయి. మా ఈడ నుంచి ఎంతో హోప్స్‌తోని, ఎంతో ఆశలతోని అక్కడ స్టూడెంట్స్ ఎళ్తారు. అది అట్లా అయితుంటే మాత్రం మేము చాలా దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఈ గవర్నమెంట్ గాని, మన పీఎం మోడీ గారు గాని దాని మీద స్పందించాలి త్వరగా అని మేము కోరుకుంటున్నాం. ఈ తెలంగాణకు సంబంధించిన అధికారులు ఎవరన్నా, రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చారన్నా ఇంటికొచ్చి కలవడం జరిగిందా? వచ్చారు. హ్మ్. అందరొచ్చారు. ఏమన్నా రాజకీయ నాయకులు. చెప్తున్నారా ఏమన్నా? అందరు రాజకీయ నాయకులొచ్చారు గానీ, హ్మ్. మాకు భరోసా అంటే ఇస్తున్నారు గానీ, మాకేందంటే మా తమ్ముడిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆడికెళ్ళి తీసుకురావాలి ఒకటి. అవును. హ్మ్. జరిగింది జరిగింది గానీ తనని తీసుకొచ్చే ఆహ్, ప్రయత్నం జరగాలి కదా! ఇప్పుడు అది తీసుకురావాలి. హ్మ్. అదే మాది కోరిక. ఒక ఇండియన్ గవర్నమెంట్‌ని గాని, అక్కడున్న యూఎస్ గవర్నమెంట్ గాని మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీ ద్వారా అంటే మీరు కోల్పోయారు కాబట్టి ఒక మనిషిని. మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అక్కడున్న మాది తెలుగు మన ప్రజలకు కూడా. మాది మనిషే కాదండి. మా ఇంట్లో ఒకాయన ఆయన ఒక మాకు ధైర్యం గూడా మా చిన్న తమ్ముడు అనే మాది ధైర్యం. మా ఫాదర్ రీసెంట్‌గా ఎక్స్‌పైర్ అయినారు. మా ఫాదర్ నేము పోలే జగన్మోహన్. ఓహ్! ఆ! పోలే జగన్మోహన్ గారు ఆయన హ్మ్. కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండి ఎల్బీనగర్ హ్మ్. 2018 ఎలక్షన్స్‌లో. తను చాలా పేరు గల వ్యక్తి. తను చాలా ఈ కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. హ్మ్. మా ఇంట్లో ఎవ్వరైనా ఒకరు ఇట్లా యూఎస్ ఎళ్ళాలనే కోరిక తను అప్పటినుంచి ఉండే. తను కష్టం చిన్నప్పటి నుంచి ఉండే అతనికి. మా మేమిద్దరం ఏందంటే కొద్దిగా బిజినెస్‌లో ఇక్కడున్న మాది ఎవరైనా ఒకరు పోవాలనే ఉద్దేశంతో మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత మా తమ్ముడిని పంపియడం జరిగింది. జరిగింది. ఇగ ఇట్లా చాలా దురదృష్టకరం మాకసలు ఇప్పటికి అసలు మర్చిపోలేకపోతున్నాం. అసలు జీర్ణించుకోలేకపోతున్నాం ఈ విషయాన్ని. ఓకే. హ్మ్. మీరేమైతారు?